మన టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రాకదిలి రాసభ. బాపట్ల ఎంపీకి కబ్జాలు బెదిరింపులే తెలుసంటూ చంద్రబాబు ధ్వజం. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. గోదావరి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నట్లు సీఎం వెల్లడి. బీఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలని ఎదురుదాడి చేయవద్దని సూచన. కేసీఆర్ పేరు చెడగొట్టాలనేదే రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్న హరీష్ రావు. కావాలనే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ను ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణ. లేకపోతే రిపేర్ చేయడానికి ఆలస్యం ఎందుకో చెప్పాలని నిలదీత. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ నేతలతో భేటీ అంటూ ప్రచారం. తీవ్రంగా స్పందించిన ఈటెల రాజేందర్. కాంగ్రెస్ నేతలతో ఈటెల మాట్లాడుతున్న ఫోటో వైరల్. బీజేపీ కార్పొరేటర్ గృహ ప్రవేశానికి హాజరై అందరితో కలిసి మాట్లాడాలని వివరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో నిర్వహించిన రాకదిలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ చేస్తావా, మీరు చొక్కాలు మడత పెడితే మా వాళ్లు కుర్చీలు మడత పెడతారంటూ సీఎం జగన్ ను హెచ్చరించారు. ఆనాడు నేను అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల ముసుగులో రౌడీజం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను తాము అభినందిస్తామని, కానీ వైసీపీకి సేవ చేసే వాలంటీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ వచ్చాక పేదలను ఆదుకుంటామని, 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా పోరాటం కాదు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కతానంటారు, గొప్పగా చెప్తా ఉంటే నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా ఒక విషయం, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదే తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముడు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని నేను అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా. ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి. 35% నుంచి 27.5% తగ్గించా అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎంతకు పెరిగింది తెలుసా? 1924కి 44% పెరిగిపోయింది. ఇతనే ఉంటే ఆడ 200 రూపాయల ఆదాయం వస్తే మన ఆదాయం 100 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలనా లేదా అని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరగాలంటే మళ్ళీ బాబు రావాలి. తెలుగుదేశం జనసేన సునామీ ద్వారా
రామరాజ్యం స్థాపన జరగాలి, రావణాసుడి వధ జరిగి తీరాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న వీళ్ళు చూస్తున్నా, వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను కొన్ని అనౌన్స్మెంట్లు చేశా. సూపర్ 6, నేను సూపర్ 6 లో కొన్ని విషయాలు చెప్పాను. ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, ఇంటి దగ్గరుండే ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి. మీకు ఆస్తిలో హక్కు ఎవరిచ్చారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు అవునా కాదా అని అడుగుతున్నా. రాజకీయాల్లో 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు అని అడుగుతున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, మీలో చైతన్యం తీసుకొచ్చాను, పొదుపు ఉద్యోగం నేర్పించాను. ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తేవడానికి నాయకత్వ విషయాలు నేర్పించి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని ఆడబిడ్డలందరూ ఆలోచించాలి. అది అయిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. అప్పటి వరకు వరకట్నాలున్నాయి. మన పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకు రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పులను వైసీపీ నాయకత్వం కొనసాగిస్తోంది. తాజాగా రాత్రి వైసీపీ 7వ జాబితాను విడుదల చేసింది. 7వ జాబితాలో 2కి టికెట్ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కటార్ అరవింద యాదవ్ ను జగన్ రంగంలోకి దించారు. పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించే 7వ జాబితాను విడుదల చేశారు. మరోవైపు తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని ఆమంచి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తాము చేసిన తప్పులను అంగీకరించి తమ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే కొంతమేర అయినా తెలంగాణ సమాజం అభినందించేదని చెప్పారు. నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీటిపారుదల రంగంపై విపక్షాలు తమ అభిప్రాయాన్ని చెప్పాయని, అయితే గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజనీర్లతో కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదికను తాను సభ ముందు ఉంచుతున్నానని సీఎం తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇక్కడే పునాది పడిందన్నారు. బీఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలని, కానీ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తప్పుల తడక అని చెప్పడం విడ్డూరమన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ రోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందిళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు. ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి 2గా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష.
ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు, తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలను చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష? ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటు పోతున్నాం అధ్యక్ష? మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవంలో ఏమైనా మెరుగైందేమో, ఏమైనా మారిండేమో అనుకున్న. గతంలో నాకు బాగానే పరిచయమో, కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి 4 సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిందంటారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ పేరు చెడగొట్టాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. కావాలనే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేరును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. లేకపోతే రిపేర్ చేయడానికి ఆలస్యం ఎందుకో చెప్పాలని నిలదీశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి ఏ విచారణకైనా తాము సిద్ధమని 3వ సారి చెబుతున్నారని అన్నారు. నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు. ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవది వచ్చే అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేటప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఇక నాలుగో విషయం అధ్యక్ష ఎందుకంటే ఇది సభ రాశారు దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష, మళ్ళీ 1 ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid to the respective state governments. అంటే స్పష్టంగా మేము అప్పచెప్తున్నామని రెండోసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. టెండర్ కండిషన్స్ లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే మాట్లాడుతున్నారు.
యాక్చువల్గా అధ్యక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా క్యాబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు R&B మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగ్లు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014 ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు, కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ ప్రచారంపై ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఆయన శనివారం తీవ్రంగా ఖండించారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశానికి తాను హాజరయ్యారని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారని తెలిపారు. ఈ సమయంలో వారితో కలిసి తాను భోజనం చేసినట్టు చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతలతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదన్నారు. ఆ కార్యక్రమంలో అందరితో కలిసి మాట్లాడాను, అందరితో కలిసి భోజనం చేశానని స్పష్టం చేశారు. కానీ ఫోటోపై దుష్ప్రచారం సరికాదన్నారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. షర్మిలతో పాటు ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పక్కనే ఉంటూ ఆమెకు సలహాలు ఇచ్చేస్తూ దిశానిర్దేశం చేయడంతో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పుట్టుపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అని పెద్దిరెడ్డి అన్నారు. రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను బతికించింది తామే అని చెప్పుకుంటున్నారని, వాస్తవానికి కాంగ్రెస్ ను చంపింది రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రఘువీరా, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఠాలు చాలా ఉన్నాయని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తన గురించి రఘువీరాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తమ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలో రఘువీరా పర్యటించలేదని పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా, రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత 2024 రాబోయే 40-50 రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది. అదంతా కూడా ఇంతవరకు మేనిఫెస్టో విషయం ఈ సభలో వస్తుందని నేను అనుకోవడం లేదు. వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పేది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. 90% మార్పు ఉండకపోవచ్చు, ఏదైనా 1-2 చోట్లలో ఉంటే ఉండొచ్చు. దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు, మా ప్రభుత్వ పనితీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాము. మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, లేదా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన పెంచాడు. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు.
మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్నీ ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత పరిశ్రమ డైనింగ్ షెడ్ను ఆమె పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ కేడర్ను భయపెట్టడం లాంటి రౌడీజం చేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగామంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్ ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు జెడ్పీటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేసి కోటబొమ్మ జెడ్పీటీసీ అభ్యర్థి పూజా సత్యంకి ఆడికి లోపల పెట్టి పంపులో స్పందించి అలాగే సెకండ్ జెడ్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలు 136 పంచాయతీలు 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది లోపలే స్కాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి రౌడీజం చేసాం. 65 విలువలు గెలుస్తా ఉన్నాం, మిగతావన్నీ టీడీపీ గెలుస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్ ఇందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మలు జెడ్పీటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్. తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగ్రహణ తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగ్రహణ తీర్మానం కేవలం కంటి తుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. కులగ్రహణకు చట్టబద్దత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టభద్రత కల్పించామన్నారు. చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి,
ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు? ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు? మీ లక్ష్యాలేంటి? ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో, కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పాతలపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రాకదిల సభ. బాపట్ల ఎంపీకి కబ్జాలు బెదిరింపులే తెలుసంటూ చంద్రబాబు ధ్వజం. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. గోదావరి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నట్లు సీఎం వెల్లడి. బీఆర్ఎస్ తప్పులు అంగీకరించి సలహాలు ఇవ్వాలని, ఎదురుదాడి చేయవద్దని సూచన. కేసీఆర్ పేరు చెడగొట్టాలనేదే రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్న హరీష్ రావు. కావాలనే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేరును ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ. లేకపోతే రిపేర్ చేయడానికి ఆలస్యం ఎందుకో చెప్పాలని నిలదీత. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ నేతలతో భేటీ అంటూ ప్రచారం. తీవ్రంగా స్పందించిన ఈటెల రాజేందర్. కాంగ్రెస్ నేతలతో ఈటెల మాట్లాడుతున్న ఫోటో వైరల్. బీజేపీ కార్పొరేటర్ గృహప్రవేశానికి హాజరై అందరితో కలిసి మాట్లాడాలని వివరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.